ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడర్ ఇన్ఛార్జ్ గోసాలదేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగల్ల శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ అహ్మద్ కలిసి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన రైల్వే కోడర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీను కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోసాలదేవి మాట్లాడుతూ ముస్లిం వర్గ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై తక్షణమే పార్టీ సస్పెండ్ చేసి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడని తెలిపారు. అనంతరం రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థానంలో ఉండి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రైల్వే కోడర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసే వికృత చేష్టల వల్ల రైల్వే కోడర్ నియోజకవర్గానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారని, అలాగే కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ రోజు రైల్వే కోడర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, అలాగే ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేసి ముస్లిం వర్గ మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పుల్లంపేట మండల అధ్యక్షులు సింగమల రమేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసల బాలమురళీ కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు సింగమల రవి తదితర ముస్లిం మహిళలు పాల్గొన్నారు. నా పేరు శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో కులాలకు మతాలకు ఒక అక్క తమ్ముడు చెల్లిలాగా భావించి బతికే సమాజంలో ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గంలో మన ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి అసభ్యకరమైన మాటలు. ఎందుకంటే ఈ భారతదేశంలో తల్లిని పూజిస్తాం, అలాగనే భారతదేశాన్ని పూజిస్తాం. అలాంటి వ్యక్తి ఒక ఉన్నతమైన పదవిలో ఉంటూ కూడా ఇలాంటి అసభ్యకరమైన మాటలు చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజు, ఎక్కడ స్త్రీకి అన్యాయం జరిగితే నేను అక్కడ ఉంటానని చెప్పి. ఎక్కడున్నాడయ్యా? కనీసం ఇక్కడుండే మీ కమిటీలో ఉండే ఎమ్మెల్యేకే మీకు నిజాయితీ లేదు. మీరు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాను? ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్ గా ఈ ముస్లింస్ పైన మాట్లాడిన విషయాన్ని వెంటనే మీరు స్వచ్ఛందంగా వచ్చి పబ్లిక్ లో వాళ్లకు సమాచారం చెప్పాలి. లేదంటే నీకు అర్హత లేదని రాజీనామా ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ కు ఒక మంచి వ్యక్తిని, ఒక ఉన్నతమైన వ్యక్తిని మీరు వెన్నుకొని ఈ రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని ప్రజలకు న్యాయం చేయాలని నమ్మి నీకు ఓట్లేస్తే, ముస్లిం క్రిస్టియన్ అందరూ ఓట్లేస్తే ఈ రోజు అసభ్యకరమైన ఒక మహిళను మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇలాగే కొనసాగితే ఈ రోజు ఇతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేసు కట్టకపోతే ఈ రైల్వే కోడూరులో ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కలిసి సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాలు అన్ని కలిసి రాష్ట్ర రోకలు చేస్తామని ఈ విషయమై మా పిసిసి అధ్యక్షురాలు ఆదేశాల మేరకు మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది కన్నా న్యాయం జరగకపోతే మా రాష్ట్ర అధ్యక్షురాలు, పిసిసి అధ్యక్షురాలు శనివేళ కూడా ఇక్కడికి వస్తారని మేము సభాపతి తెలుస్తున్నాం. ఇది ఒక చేతగాని ప్రభుత్వం, ఒక దద్దమ్మల ప్రభుత్వం అని ఈరోజు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా, ఇన్ని గొడవలకు, ఇన్ని రచ్చలకు, ఇన్ని అరాచకాలు చేస్తున్నా కూడా ఉప ముఖ్యమంత్రి గారు మీ యొక్క పార్టీ నడిపిస్తూ కనీసం మీరు పెట్టుకున్న కమిటీ, ఆ కమిటీ ఎందుకో తెలీదు, ఆ కమిటీ ఏం చేసిందో తెలీదు, ఆ కమిటీ వేసి ఊరికి చేతులు దులుపుకున్నారు. అలా రాష్ట్రంలో, దేశంలో ఈ యొక్క రైల్వే కోడూరు పేరు చెడ్డ పేరు వచ్చినా కూడా ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యేని మీరు రాజీనామా చేయించి కొత్తగా మీరు మీ యొక్క ఎన్నికగా మీ యొక్క మనిషిని పెట్టుకుని మళ్ళీ గెలిపించుకునే స్థాయి మీకుందా లేదా మీకు తెలియట్లేదు. అంటే మీరు మళ్ళీ గెలవాలనే నమ్మకం మీకు వచ్చింది కాబట్టి ఈ ఎమ్మెల్యే ఇన్ని అరచకాలు చేసినా, ఇంత మతకల్లాలు